మంగళూరుకు చెందిన 15 ఏళ్ల శంతను తండ్రి కిషన్ రావుతో గొడవ పెట్టుకున్నాడు. నేను కొట్టాయంలో ఉన్న తాత దగ్గరకు వెళ్తానని మారం చేస్తూ ఉన్నాడు. 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, మీరైనా తీసుకెళ్ళండి, లేదంటే నేనైనా వెళతాను. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ప్లీజ్ డాడ్ అంటూ గోల చేస్తూ ఉన్నాడు. నువ్వు ఒక్కడివి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదురా, మరెప్పుడైనా తీసుకెళ్తానులే అని చెప్పాడు కిషన్ రావు. కానీ కొడుకు శంతన్ వినిపించుకోలేదు. దీంతో కేరళలోని కొట్టాయంలోని బంధువులకు ఫోన్ చేశాడు కిషన్ రావు. వారేమో ట్రైన్ లో పంపించండి, పిరవం రోడ్ స్టేషన్ దగ్గర దిగితే తాము పికప్ చేసుకుంటామని శంతను కజిన్స్ చెప్పారు. అక్కడి నుంచి బైక్ పైన ఇంటికి తీసుకెళ్తాం, భయపడొద్దు అని చెప్పారు. మధ్యాహ్నం 2:30 కల్లా రైలు అక్కడికి చేరుకుంటుంది, మేము వచ్చేస్తామని చెప్పారు వారు. దీంతో సరేనని వారి మీద నమ్మకంతో ఏప్రిల్ 19, 2022న ఉదయం 5 గంటలకు పరశురాం ట్రైన్ ఎక్కించాడు తండ్రి. తల్లి సంధ్య కూడా స్టేషన్ కు వచ్చింది. నీకు ఇది మొదటి ఒంటరి ప్రయాణం, జాగ్రత్త నాన్న అని కొడుకుకు తన పాత ఫోన్ లో సిమ్ వేసి మరీ ఇచ్చింది తల్లి. సోలో జర్నీని ఎంజాయ్ చేస్తాను, టెన్షన్ అక్కర్లేదు అన్నాడు శంతను. తండ్రి కిషన్ రావుకు ఓ పక్క టెన్షన్, కానీ శంతను మాత్రం ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తానన్నాడు. కాకపోతే మొదటిసారి కదా, కాస్త ఆందోళనగా కూడా ఉంది. ఫోన్ ఉంది కాబట్టి టెన్షన్ అక్కర్లేదన్నాడు శంతను. తండ్రి భయంగానే రైలు ఎక్కించాడు. తల్లి కొడుకును హత్తుకుని జాగ్రత్త అని చెప్పింది. మీరు టెన్షన్ పడి నన్ను కంగారు పెట్టద్దన్నాడు శంతను. ఒకగానొక కొడుకు ఎప్పుడూ ఒంటరిగా పంపించలేదని తల్లి మనసులో ఆందోళన. 5 గంటల 10 నిమిషాలకు రైలు బయలుదేరింది. ఈ లోపు అప్పటికే ఓసారి ఫోన్ కూడా చేశారు, బానే మాట్లాడుకున్నారు. అయితే అక్కడ నుంచే ట్విస్ట్. సరిగ్గా 10 గంటలకు ఫోన్ చేశాడు కిషన్ రావు, కానీ శంతను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కంగారు పడ్డాడు, ఎందుకంటే ఫుల్ ఛార్జింగ్ పెట్టి మరీ ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందని కంగారు పడ్డాడు కిషన్ రావు. తన కొడుకుకు ఏమైనా అయిందా, తెలియక ఎక్కడైనా దిగి తప్పిపోయాడా, ఎవరైనా మత్తుమంది ఇచ్చి కిడ్నాప్ చేశారా, ఇలా 1,00,000 ప్రశ్నలతో అతని మెదడు ముద్దుబారిపోయింది. టీటీఈ ఫోన్ నంబర్ తీసుకుందామనుకున్న కృష్ణారావు మరిచిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియలేదు. తన దగ్గర పిఎన్ఆర్ నంబర్ మాత్రమే ఉంది. తన కొడుకు ఆచూకీ ఎలా కనిపెట్టాలా అని ఆలోచించాడు. ఎప్పటికప్పుడు మెసేజ్లు పెట్టమని కొడుకుకు గట్టిగా చెప్పాడు కిషన్ రావు. కానీ శంతను నుంచి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. తండ్రి 10 గంటలకు చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మొబైల్లో గేమ్స్ ఆడద్దని కొడుకుకు చెప్పాడు. ఏదైనా టౌన్ లోకి రాగానే సిగ్నల్ ఉన్నప్పుడు వాట్సాప్ లో మెసేజ్ చేయమన్నాడు. అసలు ఫోనే స్విచ్ ఆఫ్ అని రావడంతో తల్లికి తండ్రికి మనసులా లేదు. వారికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే కొట్టాయంలోని శంతను కజిన్స్ కు కాల్ చేసి విషయం చెప్పాడు. తామేమో స్టేషన్ దగ్గరకు వెళుతున్నామని చెప్పారు. తన కొడుకు శంతనుకు ఏమైనా కీడు జరిగిందా, ఆచూకీ ఎలా తెలుసుకోవాలి, ఎలా మాట్లాడాలి అని ఆలోచించాడు. చివరకు ట్విట్టర్ ఓపెన్ చేశాడు. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కు ట్వీట్ చేశాడు. పిఎన్ఆర్ నెంబర్ ఉంచి తన కొడుకు ఆచూకీ తెలియడం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, దయచేసి సాయం చేయమని ఎక్స్ప్రెస్ ట్రైన్ డీటెయిల్స్, పిఎన్ఆర్ నెంబరు, బోగితో సహా అంతా సమాచారం పెట్టాడు. మామూలుగా పెద్ద పెద్ద ఫిర్యాదులు చేస్తేనే అధికారులు పట్టించుకోరు, ఇక మంత్రి పట్టించుకుంటారా అనుకున్నాడు కిషన్ రావు. కానీ ఒక ప్రయత్నం చేద్దాంలే అని చేశాడు. ఈ రైల్వే మంత్రి కాన్పూర్ ఐఐటిలో చదివి 1994లో ఐఏఎస్ సాధించారు. 27వ ర్యాంకు సాధించిన ఒడిశా కేడర్ సివిల్ సర్వెంట్. ఎన్నో ఉన్నత పదవుల్లో పనిచేశారు. రిటైర్డ్ అయ్యాక అశ్విని టాలెంట్ నచ్చి ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి మరీ రైల్వే మంత్రిని చేశారు మోదీ. ఈ మంత్రికి ఉదయం 10 గంటల 34 నిమిషాలకు ట్వీట్ చేశాడు కిషన్ రావు. ఆ తర్వాత 20 నిమిషాలకు ఆ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు మంత్రి. అంతే, సరిగ్గా 11 గంటలకు 4 రైల్వే పోలీసులు పరశురాం ఎక్స్ప్రెస్ మధ్యలో ఎక్కారు. శంతను ఉన్న బోగిలోకి వెళ్లిపోయారు. అయితే అక్కడ శంతను ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. అక్కడున్న 4 పోలీసులు నిద్ర లేపారు. ఎదురుగా పోలీసులు ఉండడంతో కంగారు పడ్డాడు శంతను. నీ పేరు శంతనునా అని అడిగారు. అవునన్నాడు. మీ డాడీ ఫోన్ చేస్తే కలవట్లేదట, నిన్ను కాల్ చేయమన్నారని చెప్పారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు శంతను. వెంటనే కానిస్టేబుల్ ఫోన్ నుంచి కిషన్ రావు డాడీకి 11 గంటల 8 నిమిషాలకు కాల్ వెళ్లిపోయింది. డాడీ, నేను బాగానే ఉన్నాను, సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, బ్యాటరీ డెడ్ కావడంతో పడుకున్నాను, నేను బాగానే ఉన్నానని మాట్లాడాడు. ఆ ఒక్క మాటతో సంతోషపడ్డాడు కిషన్ రావు. ఈ పోలీసులు ఎందుకు వచ్చారని అడగడంతో విషయం చెప్పుకొచ్చాడు తండ్రి. ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ చేశావా, మినిస్టర్ గారు కూడా రియాక్ట్ అయ్యారా అంటూ షాక్ అయ్యాడు శంతను. అతని ప్రయాణం చాలా కూల్ గా సాగింది. 2:30కు స్టేషన్ లో శంతను రిసీవ్ చేసుకున్నారు కజిన్. అంతేకాదు, వాయిస్ సేఫ్ అంటూ అధికారులు మినిస్టర్ కు రిప్లై కూడా ఇచ్చారు. ఈ వార్త కాస్త గంటలో వైరల్ అయింది. పెద్ద విషయాలనే పట్టించుకొని మన నేతలను చూస్తూ ఉంటాం, కానీ ఓ తండ్రి ఆందోళనను అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి ఇందులో ఏముందలే అనుకోలేదు. ఆ తండ్రికి అరగంటలో పరిష్కారం చూపించి సంతోషాన్ని నింపారు. మొత్తానికి శంతను సోలో జర్నీని లైఫ్ లాంగ్ మెమరబుల్ జర్నీ చేశారు కృష్ణారావు రైల్వే మినిస్టర్. ఇది రియల్ స్టోరీ. నిర్వీర్యమై నిర్లక్ష్యానికి సాక్ష్యంగా ఉంటే మన వ్యవస్థలో రైల్వే మంత్రి చేసిన చిన్న సాయం కూడా కొండంత సాయంగా కనిపిస్తుంటుంది. వాస్తవానికి అది బాధ్యత అయినా సరే ఆయనకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాల్సిందే. మరి మీరు కూడా కమెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.